ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కృపగల ప్రభువా, దయగల తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని దర్శించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము అపోస్తుడైనటువంటి పౌలు గారు మారు మనస్సు పొందిన తరువాత ఆయన జీవితాన్ని పట్ల ప్రజల్లో వచ్చిన స్పందనను ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. పౌలు గారు మాత్రమే కాకుండా మానవ జీవితంలో మార్పు నొందగానే ఏ రీతిగా చూస్తారు, ఏ రీతిగా స్పందిస్తారనే విషయాన్ని ఆలోచన చేద్దాం. మనలో చాలామంది ఏమనుకుంటారంటే, నేను మారు మనసు పొందగానే నా జీవితంలో గొప్ప మార్పు జరుగుతుంది, అందరూ నా మంచి ప్రవర్తనను బట్టి సంతోషిస్తారు, నా మంచి ప్రవర్తనను బట్టి నాతో వారి సంబంధాలు బాగైతాయి, ఈ రీతిగా చాలా ఆలోచన చేస్తాం. కానీ లోకము తీరు ఎలా ఉంటుందో చూడండి. అపోజిడైనటువంటి పౌలు గారు మారు మనసు పొంది వాక్యం ప్రకటించడం ప్రారంభించగానే అక్కడున్న వారు విభ్రాంతి నొందినారు. అస్టౌండెడ్, అస్టానిష్డ్, షాక్డ్. అవునా, ఎందుకంటే ఈయన నిజంగా మారినాడా అనేటువంటిది ప్రశ్న మొదటిది. రెండు, ఆయన జరిగించినటువంటి నష్టం ఇప్పుడు జ్ఞాపకం చేయబడతా ఉంది. చూడండి, మారిన అనగానే వెంటనే ఎవరు ముందుకు వచ్చి మనల్ని ప్రోత్సహించి వెంటనే గొప్పగా అంగీకరించరు. మారిన వెంటనే ఏదో జరుగుతుంది అనేటువంటి భ్రమలో ఉండకూడదు. మారిన వెంటనే దేవుడికి మాత్రమే మన హృదయం తెలుస్తుందండి. మనం మనుషులం కనుక మన హృదయంలోకి ఎవరు చూడలేరు. మన హృదయ స్థితి ఎవరికి తెలియదు. మన హృదయంలో మంచి ఉందా, చెడు ఉందా, మన హృదయంలో ఎటువంటి ఆలోచన ఉంది, అది నిజంగా చేస్తున్న కార్యమా, నటన, దేవుడు తప్ప ఎవరు గ్రహించలేరు. కనుక మానవులకు కొంత సమయం కావాలి. పీపుల్ ఆల్వేస్ లుక్ ఎట్ కన్సిస్టెన్సీ ఇన్ అవర్ లైఫ్. కన్సిస్టెంట్గా ఉందా లేదా, స్థిరంగా ఉన్నారా లేదా, వీరి జీవితం ఎలా సాగిపోతుంది అని అనేకులు చూస్తారు. సౌలుగా జీవించిన కాలంలో సౌలు క్రమంగా చేసినటువంటి నష్టము, ఆయన జరిగించిన నష్టము చాలా భయంకరమైనటువంటిది. ఇండ్లు కూల్చివేసినాడు, కుటుంబాలను కూల్చివేసినాడు, మరణాలకు కారణమైనాడు, చెరసాలకు కారణమైనాడు, భయంకరమైనటువంటి నష్టాన్ని గురి చేసినాడు. జీవితాలు ఆయన వల్ల నాశనం అయిపోయినవి. చెండాడితి బ్రతుకులను అన్నట్టు పాటలో పాడినట్టుగా పౌలు గారు జరిగించినటువంటి నష్టమే వాళ్ళ కళ్ళ ముందు మెదులుతూ ఉంది. అంత నష్టం జరిగించిన వ్యక్తి ఇప్పుడు యేసుప్రభుల వారి గురించి వాక్యం చెప్తుంది. అటువంటి వ్యక్తి ఇప్పుడు యేసుప్రభు గురించి సాక్ష్యం ఇస్తుంది. ఏ నామంనైతే దూషిస్తా అన్నాడో, ఏ నామంనైతే హింసిస్తా అని, ఏ నామం నమ్ముకున్న వారిని దూషిస్తూ హింసిస్తూ వస్తుండో ఆయనే ఈరోజు సువార్త చెప్తా ఉండా. ప్రభువుకి ఏది అసాధ్యం కాదండి. ఎదురు తిరిగినటువంటి అనేకులను దేవుడు మార్చి తన మార్గంలోకి నడిపించాడు. అందుకే ఎదురు తిరిగినటువంటి వారిని సరిచేసేటువంటి దేవుడు. పౌలుతో అంటాడు, యూ కెనాట్ కిక్ ద ఆక్స్ఫోర్డ్స్. గుచ్చుకునేటువంటి మొనల్ని ఎక్కువసేపు నువ్వు ఎదురు తిరగలేవు పౌలు. ఇదిగో నీవు చేస్తున్నది సరైనది కాదు, అది నీకు నష్టం కలగజేస్తుందని పౌల్ని హెచ్చరించి దేవుడు దారిలోకి తీసుకొచ్చినాడు. దేవుని సేవకు, దేవుని కార్యములకు ఎవరిని ఆటంకంగా ఉన్నా దేవుడు భక్తులు, సంఘాల ప్రార్థనలు విని దాన్ని తొలగిస్తారు. కొంతకాలం శ్రమ, కొంతకాలం నష్టం. కానీ పౌలు ఒకనాటి నష్టం నుండి ఈరోజు అదే సువార్తం ప్రకటించే వ్యక్తిగా, అదే యేసుప్రభు గురించి మాట్లాడే వ్యక్తిగా, అదే యేసుప్రభుల వారి కొరకు శ్రమను పొందేటువంటి వ్యక్తిగా మారి వాక్యం చెప్తా ఉన్నాడు. అయితే పౌలు గారు ఏం నిరాశ చెందలేదు. ప్రజలు నమ్మకపోయినా, భయపడినా ఆయన ఏం నిరాశ చెందలేదు. ఆయన తనకు తెలుసు తాను చేసినటువంటి కార్యములు కనుక
ఆయన దాని గురించి నిస్పృహ చెందలేదు. కనుక మనం ఎప్పుడు ప్రజల స్పందన రాకపోతే నిస్పృహ చెందక్కర్లేదు. యేసయ్యకి తెలుసు కదా అని ముందుకు సాగిపోవాలి. కాలంతో పాటు ప్రభువు సమస్తమును మార్చివేయగలుగుతాడు. ఏ యెరూషలేములో సంఘాన్ని హింసించిండో అదే యెరూషలేములో అరెస్ట్ అవుతాడు. ఈ అపోస్తల కార్యంలో తర్వాత భాగాల్లో చూస్తాం మనం. పౌలు వలె స్థిరమైన మనసుతో ప్రజలు మెచ్చుకోకపోయినా, వెంట రాకపోయినా, ఒంటరిగా ఉన్నా కూడా వెనుకంజ వేయక నెమ్మది గల మనసుతో సాగిపోయే కృపాభాగ్యం దేవుడు దయచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.